యెహోవా మొదటి వచనములోనే యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాణములో, ఈ యాత్రలో వారు సిద్ధపాటును గురించినటువంటి విషయమును గురించి మొదట మనం నేర్చుకొనుచున్నాం. మనం ఏదైనా ఒక ప్రయాణము చేయాలంటే ఏం చేయాలి? మొట్టమొదట సిద్ధపాటు అనేటటువంటిది ఉండాలి. ప్రతి పని గురించి సిద్ధపాటు అనేటటువంటిది లేకుండా మనం ఏమి చేయలేము. కాబట్టి ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే, వారు వేకువనే లేచి పెద్దలందరినీ పిలుచుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధానములో కూడి తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థించడం అనేది ప్రారంభించినారు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, మనము కూడా ప్రతిదానికి నిజంగా సిద్ధపాటు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక ప్రయాణ విషయంలో కానీ, లేక ఒక ఎగ్జామ్ విషయంలో కానీ, మనము పనులు ప్రారంభించుకునేటప్పుడు ప్రతి దినము కూడా నిజంగా ఉదయకాల సమయంలోనే ప్రార్థన చేసుకొని ఆ దినాన్ని కానీ మనము ప్రారంభించినప్పుడైతే ఆ దినమంతా కూడా అద్భుత రీతిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, మన జీవితంలో మొట్టమొదటి కావలసినటువంటి ప్రిపరేషన్ ఏంటంటే, ప్రతి దినము, ప్రతి సంవత్సరము, ప్రతిదీ ఏదైనా ప్రారంభించినప్పుడు సిద్ధపాటు ప్రార్థన అనేటటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. మా పిల్లోడు ఏ ఎగ్జామ్ రాయటానికి పోయినా ముందు ప్రార్థన చేసిన తర్వాత కానీ వాడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్న మంచి అలవాటుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము కూడా ఏ పనిని ప్రారంభించినా మొట్టమొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత నిజంగా అదే విషయంలో నిజంగా ముందుకు పోయినట్లయితే, ఆ విషయంలోనే చూసినట్లయితే, ఇదిగో యాజకులు మందసమును ఎత్తుకొని వెలుచూ ఉంటుండగా, ఇదిగో ప్రజలంతా కూడా యాజకులను చూస్తూ వారు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని గురించి కూడా చూస్తూ ఉంటున్నాం. నిజంగా మందసము అనబడినటువంటిది దేనికి సూచనగా ఉంటున్నదంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునకు సూచనగా ఉంటున్నది. కాబట్టి మనము దేని వైపు మన గురి, మన నిరీక్షణ ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే, మన గురి అంతా కూడా మందసము అనబడినటువంటి క్రీస్తు యేసు వైపు చూస్తూ మన జీవితంలో ముందుకు కొనసాగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మందసము అనేటటువంటిది క్రీస్తుకు సూచనగా ఉంటున్నది. కాబట్టి మన దృష్టి అంతా కూడా ఎక్కడ నిలపాలా? యాజకులు నడిపిస్తున్నటువంటి మందసం వైపే మన దృష్టిని నిలపాల. దేవునికి స్తోత్రం. వెనక వైపు చూసినట్లయితే పడిపోవటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన దృష్టి అంతా కూడా మందసమైనటువంటి క్రీస్తు యేసు వైపు మనము చూసినప్పుడు మనము గొప్ప విజయమును సాధించుకోవడానికి ఆస్కారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెనక వైపు చూసినటువంటి ప్రజలు కూడా లేకపోలేదు. ఇదిగో ఒక ఆమె ఉన్నది. ఆమె వెనక వైపు చూసినటువంటి వ్యక్తి ఎవరో జ్ఞాపకం చేస్తారా? ఎవరామా? లోతు భార్య. ఆమె వెనక వైపు చూసినటువంటి దానిని బట్టి ఉప్పు స్తంభం అయిపోయినది. కొందరు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి దానిని ఆశించినటువంటి దాన్ని బట్టి
వారు అరణ్యములోనే రాలిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన దృష్టి అంతే కూడా నిజంగా క్రీస్తు వైపు చూస్తూ మన ముందుంచబడినటువంటి దానిని కొనసాగింప చేయటానికి ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నిజంగా పేతురు కూడా యేసు క్రీస్తు ప్రభువును నిజంగా సముద్రం మీద నడుస్తున్నటువంటి సమయంలో ఆయన వైపు చూస్తున్నంతసేపు నిజంగా మునిగిపోలేదు. ఎప్పుడైతే సముద్రం వైపు చూసి ఉంటున్నాడో దాన్ని బట్టి మునిగిపోవటం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన దృష్టి అంతటిని కూడా క్రీస్తు యేసు వైపు మన దృష్టిని నిలుపుతూ మన ముందుంచబడినటువంటి విజయమును పొందుకోవటానికి ఆయన వైపే మన దృష్టిని కేంద్రీకరించాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయము గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇదిగో అక్కడ మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకోండి అనేటటువంటి విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధత లేకుండా దేవునిని చూడలేము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరని చెప్పి లేఖనములో చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా సీనాయి పర్వతం మీదకి దేవుని యొక్క సన్నిధి దిగిరానై ఉంటున్నది. కాబట్టి దేవుడు నిజంగా మోషేతో హెచ్చరించినాడు, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు రేపటి దినమున నేను సీనాయి పర్వతం మీదకి వస్తున్నటువంటి సమయంలో ఇదిగో మీ దేహములను మీ వస్త్రములను ఒదుకుకొని మిమ్మల్ని మీరే సిద్ధపాటు చేసుకోండి అని చెప్పి మోషేతో హెచ్చరించినట్లుగా చూస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనము ఇదిగో దేవుని సన్నిధానములోనికి ప్రవేశించాలని చెప్పి ఆశించినట్లయితే, దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నటువంటి మనము మన దేహమును వస్త్రములను ఉదుక్కొని ఆయన సన్నిధిని ప్రవేశిస్తూ ఆయన యొక్క అడుగుజాడలో మనము నడవాలి. దిస్ ఈజ్ కాల్డ్ బై ద ప్రిపరేషన్ ఆఫ్ ద క్రాసింగ్. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే ఒక 3 విషయాలు నిజంగా ఇప్పుడు మనం ధ్యానించిన. మొదట ఏం చేశారు వాళ్ళు? సంఘమంతా పెద్దలందరిని కూడి దేవాలయములో చేరి వారు ప్రార్థన చేసిరి. రెండవది ఏంటంటే, యాజకులు మందసమును ఇదిగో తీసుకొని వెళుతున్నప్పుడు వారు నిజంగా మందసమును చూస్తూ క్రీస్తు యేసు అనబడినటువంటి ఆ మందసమును చూస్తూ మీరు అనుసరించాలి అనేటటువంటి విషయం. మూడో విషయం ఏం చెప్పానంటే, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి మీరు ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాలను గురించి, సిద్ధపాటును గురించి నిజంగా ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, ప్రిపరేషన్ ఫర్ ద క్రాసింగ్. యోర్దానును మనము దాటాలి అని చెప్పి ఆశించినట్లయితే, దృఢమైనటువంటి సంకల్పము, బలమైనటువంటి విశ్వాసం మనము కలిగి ఉన్నట్లయితే, ఆయన చిత్తానుసారంగా నడవటానికి మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 అనుభవాలు మన జీవితంలో ఉండాలి. మొదటిగా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఆ తర్వాత క్రీస్తు యేసు ప్రభువుని మన విశ్వాస జీవితములో ఆయన చూస్తూ మనల్ని మనమే పరిశుద్ధపరుచుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు నడిచినప్పుడు నూతనమైన కార్యాలు జరగటానికి దేవుడు కృప చూపించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంతకు మన అంశం ఏంటమ్మా? ద క్రాసింగ్ ఆఫ్ ద యోర్దాన్. యోర్దాను అనబడినటువంటి నదిని దాటనమును గురించి పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నటువంటి మాటల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏ నదిని దాటాలన్నా, ఏ సరస్సును దాటాలన్నా, ఏ యొక్క కెనాలను దాటాలన్నా పరికరములు లేకుండా మనము దాటలేము. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఘనమైనటువంటి అద్భుత కార్యమును ప్రభు జరిగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. గోదావరిని దాటాలంటే ఏం కావాలి మనకి?
బోటు కావాలి, ఇంకా ఏం కావాలా? కొందరు తెప్పలు వేసుకొని, కొందరు పడవల్లో, ఎంత కండిషన్ ఉన్నా లాస్ట్కి చేయాల్సినటువంటి విధానంలో వీళ్ళు ప్రయాణం చేయనటువంటి దాన్ని బట్టి ఏం జరిగింది? బోటు నిజంగా బోల్తా పడి అందరు టాటా బాయ్ బాయ్ చెప్పారు, ఇంతటితో సమాప్తం. లాస్ట్కి చివరికి చూసేసరికి మరుసటి దినాన శవాలు ఇంకా లెక్కించవలసి ఉంది అని చెప్పి 1, 2, 3 రోజులు కౌంటింగ్ చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పరికరాలన్నీ కూడా నిజంగా ఈ స్థలంలో ఉపయోగించబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దానిని ప్రభువు చేస్తున్నటువంటి ఘనమైనటువంటి అద్భుత కార్యము అనేటటువంటిది సూచిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మొదట మనం ఏమి నేర్చుకున్నాం? ద ప్రిపరేషన్ ఆఫ్ ద క్రాసింగ్ అంటే సిద్ధపాటును గురించి, యోర్దానును దాటటానికి సిద్ధపాటును గురించి నేర్చుకున్నాం. రెండవ విషయం ఏంటంటే ద ప్రామిస్ ఆఫ్ ద విక్టరీ, విజయమును గురించినటువంటి దేవుని యొక్క వాగ్దానము అనేటటువంటి దాన్ని మనము చూసినట్లయితే అక్కడ వచనం 5వ వచనం అనుకుంటాను, ఒకసారి చూస్తారా? 7వ వచనం అండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును అని ఇశ్రాయేలీయులందరి ఎదుట నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మళ్ళా చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును అని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రభు నిజంగా ఘనమైనటువంటి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ద ప్రామిస్ ఆఫ్ ద విక్టరీ ఏంటంటే, ఆ ఘనమైనటువంటి వాగ్దానం ఏంటంటే, నేను ఇశ్రాయేలీయులందరిలో నేను నిన్ను గొప్ప చేసేదను. మోషేకు నేను ఏ విధంగా తోడై ఉంటున్నానో అదేవిధంగా నేను ఇశ్రాయేలీయులందరి ఎదుట నిన్ను నేను గొప్ప చేస్తాను. మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు నేను తోడై ఉంటాను. కాబట్టి మనము చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఘనమైనటువంటి విజయమును పొందుకోవటాన్ని కేవలము దేవుని కృప ద్వారానే అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు కదా, లేదు నా సపోర్ట్ లేనిది నువ్వే విజయం సాధించలేవంటారు. లేక నేను ఇచ్చినటువంటి ధనము ద్వారా నువ్వు పెద్దోడు అయ్యావు అని అంటాడు. లేక నా సపోర్టు ద్వారా నేను ఇంత ఎదగగలిగావు అని చెప్పి అంటారు. లేఖనము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా విజయవంతంగా ముందుకు ఎదగాలన్నా, ఒక వ్యక్తి నిజంగా కిందకి దిగజారబడాలన్నా ప్రతి విషయము కూడా దేవుని చిత్తములో ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. నీవు ఎదగాలన్నా లేక కిందకి జారిపోవాలన్నా ప్రతి విషయము కూడా ఆయన ఆధీనములో ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆయనతో హెచ్చరిస్తున్నటువంటి మాట. అప్పుడు యెహోషువతో ఇట్లంటున్నాడు, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును, ఇశ్రాయేలీయుల ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా నిజంగా నిన్ను చూస్తారు. వారి ఎదుట నిన్ను నేను గొప్ప చేస్తాను. ఘనమైనటువంటి అద్భుత కార్యములను
నీ పక్షమున నేను జరిగిస్తాను అని చెప్పి దేవుని యొక్క వాగ్దానమును చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానము నిజంగా ఏ విధంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది అని చెప్పి చూస్తే, మనము ఇదిగో వినయమైనటువంటి మనస్సు కలిగి మనము తగ్గించుకొని దేవుని దృష్టిలో నిజంగా వినయమైనటువంటి మనస్సు, తగ్గింపైనటువంటి మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు తగిన కాలమందు ప్రభువే ఉన్నతంగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి ఏముంటుందంటే, అంత పైపైన ఉన్నటువంటి స్థితినే నిజంగా మానవుడు కోరుకుంటాడు. చాలామంది నిజంగా అది సరైనటువంటి విధానము కానే కాదు. దుష్టుడైనటువంటి అపవాది వాడు నిజంగా ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఉత్తరమున ఉన్నటువంటి సభా పర్వతము మీదకి నేను ఎక్కిపోతాను, మేఘమండలం మీదకి నేను కొనిపోబడతాను, దేవునితో నేను సమానముగా ఎంచుకోబడతాను అని చెప్పి నిజంగా వీటిని గురించి హెచ్చింపుతో కూడినటువంటి విషయాలన్నీ కూడా దుష్టుడైనటువంటి అపవాది చేసేటటువంటి పనులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనము తగ్గింపు అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుందో దేవుడు తగిన సమయమందు ఆయన నిజంగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే నిజంగా దుష్టుడు అంతచేటుగా వాడు పైకి హెచ్చింపు అని అన్నాడు కదా. పైనుంచి కింద పాతాళములోనికి పడిన తర్వాత వాడి పరిస్థితి నెక్స్ట్ ఏంటి అని చెప్పి చూస్తే, వాడు నెక్స్ట్ జరగాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, వాడికి అగ్ని ఆరదు, పురుగు చావదు. వాడు లాస్ట్కి నిజంగా అగ్నిగుండములో పడవేయబడతాడు, నిత్యము కాలుచున్నటువంటి అగ్నిగుండములు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, కాబట్టి ఎప్పుడైతే మనము వినయ మనస్సు కలిగి తగ్గింపు అనేటటువంటి స్వభావం మనలో ఉంటుందో, తగిన కాలమందు దేవుడే మనల్ని హెచ్చించేవాడు. ఇదిగో యెహోషువతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. 1 పేతురు 5:6 అంటాడు కదా, ఒక మంచి శ్రేష్టమైనటువంటి మాట, దేవుడు తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన తన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనసు కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనము సెలవిస్తున్నటువంటి మాట, ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మనం ఏ విధంగా ఉండాలంటే, దీన మనసు కలిగి ఉన్నప్పుడు ఆయనే హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగా తన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యోసేపును ఐగుప్తు దేశమంతటికి ప్రధానిగా ఉండటానికి దేవుడు హెచ్చించినాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోనును దేవుడే హెచ్చించి ఉంటున్నాడు. మోషేను దేవుడే హెచ్చించి ఉంటున్నాడు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి విషయంలో నిజంగా చూసినట్లయితే, యెహోషువను కూడా ప్రభు అంటున్నటువంటి విధానం ఏంటంటే, యెహోషువ నన్ను హెచ్చించమని చెప్పి ఆయన అడగటం లేదు, ప్రభువు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలందరి ఎదుట నేను గొప్ప చేసేదనని చెప్పి ప్రభు ఇస్తున్నటువంటి ప్రామిస్, ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం. అదేవిధంగా ఇదిగో దానియేలును ఏ విధంగా నిజంగా భక్తులైనటువంటి వారిని దేవుడు నిజంగా ఘనమైనటువంటి స్థితిలోనికి హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, తన యందు భయభక్తులు కలిగి వినయ మనస్సు కలిగినటువంటి విధానములో ఉన్నటువంటి దానిని బట్టి తగిన కాలమందు ప్రభువే హెచ్చిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా 3వ విషయాన్ని చదువుకొని మన మాటలను ముగించుకుందాం. ద పాసేజ్ ఆఫ్ ద ఇశ్రాయేల్. 14వ వచనం చదువుతారా ఎవరైనా? 14వ వచనం. కోతకాలమందు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారుచు. చదువుతారా ఎవరైనా? 15 చదువుతారమ్మా.
అప్పుడు మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగా పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్నటువంటి ఆదామును పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ద పాసేజ్ ఆఫ్ ఇశ్రాయేలీయులు నిజంగా ప్రయాణములో వారు ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో యాజకులు పక్షమున దేవుడు చూపిస్తున్నటువంటి కార్యములు, అప్పుడు మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున చదవాల మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున నిజంగా నిలిచిపోయాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని సంఘమా, యాజకులు నడుస్తూ ఉంటున్నారు. ఆ యొక్క యోర్దానులో ఎప్పుడైతే వారి కాళ్ళు నీటిని తాకినాయో 3 కిలోమీటర్ల దూరం అంతా పరిధిలో నీరు ఏకరాశిగా అవి నిలిచిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు చేస్తున్నటువంటి ఘనమైనటువంటి కార్యములంటే ఇవే. ఇదిగో పారుచూ ఉంటున్నది యోర్దాను నది, నిజంగా పారుచూ ఉంటున్నది. నిజంగా పారుచున్నటువంటి యోర్దాను నదిలో యాజకులు నడుస్తున్నప్పుడు నిజంగా వారి కాళ్ళు తగిలినప్పుడు యోర్దానులో ఉన్నటువంటి ఆ నీరు ఏకరాశిగా నిలబడిపోయి ఉంటున్నాయి. ఆ నిలబడిపోయినటువంటి ఆ స్థలములో ఆరిన నేల మీద యాజకులు నిలబడినప్పుడు ప్రజలందరూ కూడా నిజంగా దాటేంత వరకు వారు నిలబడి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. యోర్దాను అనబడినటువంటి ఈ యొక్క అడ్డుగా ఉన్నటువంటిది, ఇదిగో మన జీవితంలో మనకి ఇలాంటి అడ్డుబండలు అనేకములు వచ్చినప్పటికీ క్రీస్తు యేసు ప్రభువును కలిగినటువంటి మనము నిజంగా జయించటానికి యేసు క్రీస్తు ప్రభు ద్వారానే ఇలాంటి నూతనమైనటువంటి కార్యములు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. అది యోర్దాను అయినప్పటికీ, ఎర్ర సముద్రమైనప్పటికీ, ఎరికో అయినప్పటికీ, మన జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి వాటిని క్రీస్తు యేసు ప్రభువును కలిగి ఉన్నప్పుడు ప్రతి దానిని జయించటానికి యేసు క్రీస్తు ద్వారానే గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనము ధ్యానించాము కదా, నదులను దాటాలంటే పడవల అవసరమే లేదు. నదులను దాటాలంటే నిజంగా మనము ఉపయోగిస్తున్నటువంటి పరికరములు అక్కడ ఏది కూడా ఉపయోగించబడలేదు. క్రీస్తు యేసు ప్రభు జరిగించినటువంటి ఘనమైనటువంటి అద్భుత కార్యం ఏంటంటే వడిగా పారుచున్నటువంటి యోర్దానును దాటటానికి శక్తివంతుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు యొక్క ఆ మహత్కార్యము నిజంగా జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. వడిగా పారుతున్నటువంటి ఆ సముద్రములో ఇదిగో యాజకుల కాళ్ళు నిజంగా నీటిని తాకినప్పుడు పాయలుగా అయిపోయినది. ఎండిన ఇదిగో నిజంగా నేల మీద వారు నడిచి వెళుతూ ఉంటున్నారు. యాజకులు నిజంగా డ్రై ల్యాండ్లో నిజంగా నిలబడినప్పుడు ప్రజలంతా నిజంగా దాటిపోయేంత వరకు యాజకులు నిలబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమ, లేఖనము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అది నిజంగా యోర్దాను అయినప్పటికీ, ఎర్ర సముద్రం అయినప్పటికీ, లోకములో మనకు వ్యతిరేకముగా నిలుస్తున్నటువంటి ఏదైనప్పటికీ ప్రియ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు వాటన్నిటిని జయించటానికి క్రీస్తు యేసు ద్వారానే గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి.